ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అనేసే నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేవనతో మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చుకొని ఆటంకాలను తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని కనపడదాం. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన ఆ జీవితమునకు రూపము ఇచ్చెను. యేసనా సర్వము, యేసనా సమస్తము, యేసనా సర్వము, యేసనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రం, కృతజ్ఞత స్తుతం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా గొప్ప దేవుడు అయినా, యోగ్యుడు అయినా. హల్లెలూయా 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 హల్లెలూయా. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే, యోగ్యుడవో. మరణము గెలిచిన యోధుడవో, మరణము గెలిచిన యోధుడవో, నా జీవితమున పూజుడవో, నా జీవితమున పూజుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే, యోగ్యుడవో. సృష్టికర్త నిర్మాణకుడా, జీవనదాత జీవించువాడా, సృష్టికర్త నిర్మాణకుడా, జీవనదాత జీవించువాడా. శిరమును వంచి కరమును జోడించి, శిరమును వంచి కరమును జోడించి, సేవించేదని యేసు ప్రభు, స్తుతించెదని యేసు ప్రభు. యోగ్యుడవో
యోగ్యుడవు నీవే యోగ్యుడవు మరణము గెలిచిన యోగుడవు మరణము గెలిచిన యోగుడవు నా జీవితమున యోగ్యుడవు నా జీవితమున యోగ్యుడవు 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 ప్రభు నీవే యోగ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడు అని తండ్రి దయగల దేవ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రి మీరు ఇచ్చిన స్థలాన్ని బట్టి సమయాన్ని బట్టి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన గొప్ప దేవుడు. మీరు చేసిన మేళ్ళకు ఉపకారాలకు వందనాలు. కృపకే వందనాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన పరిశుద్ధుడు నాయన వందనాలు. విషయానికి వందనాలు. మహాగణుడు మహోన్నతుడు ఆయన నీకు వందనాలు. పరిశుద్ధుడు నీకు వందనాలయ్యా ప్రభు. ఇంతవరకు సహాయం చేసావు నీకు వందనాలు రవ్వా. వర్తమానంలో మీరు మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామంలో ప్రార్థన అడుగుతున్నాం. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. ఇంగ్లీష్ చదువునా 5:18. For he wounds, but he also binds up. He endures, but his hands also heal. ఆయన గాయం చేస్తాడట, ఆయన చేతులే స్వస్థపరుస్తాడట. గాయమును కట్టే చేతులు. గాయమును చేస్తాడు, గాయాన్ని కడతాడు, గాయాన్ని స్వస్థపరుస్తాడు. అసలు గాయం చేయడం ఎందుకు? ఆయన ఎందుకు గాయం చేయాలి మనకి? ఆయన ఎందుకు మన గాయాలు చేయాలి? ఇప్పుడు నా చాలాసార్లు ఆ శిక్ష లేకపోతే ఆ యొక్క పనిష్మెంట్ లేకపోతే ఆ టెస్ట్, ఆ వూండ్, అందులోనికి మనం వెళ్తేనే కదా ఆయన ఎలాంటి వాడో మనకు తెలిసేది, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలిసేది, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసేది. ఇప్పుడు యోబు జీవితంలో భయంకరంగా గాయపరచబడ్డాడు. ఇప్పుడేనా సాతానుడు వచ్చి భయంకరంగా మొత్తాడు, తన బిడ్డలను మొత్తాడు, ఆస్తిని మొత్తాడు, తన బిడ్డల ఫ్యామిలీ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు తిరిగి మరలా దేవుని వాక్యంలో మనం చూస్తే యోబు గ్రంథం చివరి అధ్యాయంలోకి వస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయంలోకి మనం వస్తే 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగను. పిల్లరా, అంతేకాదు 16వ వచనం, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాను. పిమ్మట యోబు కాలం నుండి వృద్ధుడై మృతి పొందాడు. పిల్లరా, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, మొదట ఆశీర్వదించింది దేవుడే, గాయపరిచింది దేవుడే, నమ్మకంగా ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టలే, దూషించలే, సనగలేదు, కొనగలేదు. ఆ పిల్లల భరించాడు. దేవుడు నాకేం చేసినా మేలు చేస్తాడులే అనుకున్నాడు. దేవుడు కొట్టాడు, కొట్టడానికి ఆయనకే కదా హక్కుంది, కొట్టనే. గాయపరచనే. పిల్లరా, అందుకే దావీదు అంటాడు కదా, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం అంటాడు. కీర్తన గ్రంథంలో
ఏమంటాడండి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం. నూట 41వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నేను తోసివేయకుదును కాక. నీతిమంతులు నన్ను కొట్టుట, గద్దించుట నాకు అభిషేకం, ఉపకారం అంటున్నాడండి. దేవుడు మనల్ని గాయపరిస్తే కొన్నిసార్లు ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రభు భయంకరంగా పిల్లరా విడిచిపెడతాడు. మనల్ని విడిచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ విడిచిపెట్టడం. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను నడుస్తున్నాను, మరణాంధకారపు లోయలో ఐఎమ్ ఆల్ అలోన్. ఏలియా అక్కడ ఆ పర్వతాల్లో అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు పిల్లలు. హి వాజ్ ఆల్ అలోన్. 19:3 కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడడానికి పోయి యోధా సంబంధమైన బెర్షెబకు చేరి అచ్చటి ఉండమని దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడాయి. పిల్లరా ఒంటరిగా, ప్రభు ఏంటి ఏంటి ప్రభు నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ శ్రమ. 22 వచ్చిన 18:22లో అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలను నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. ఐఎమ్ ఆల్ అలోన్. ఆకలి ఒక పక్క ఒంటరితనం, ఒక పక్క మానసిక వేదన, భయము. ఎలాంటి ప్రవక్త అండి ఆయన? నేను ఎవరిని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆయన ఆ నామములో అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించు. ఫైర్ లిటరల్లీ కేమ్ డౌన్. కరిమేల పర్వతం మీద బయలుప్రవక్తలతో ఛాలెంజ్లో లిటరల్లీ ఫైర్ కేమ్ డౌన్ బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్. సచ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, సచ్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రాఫిట్ ఆఫ్ ద ఫైర్. అలాంటి వ్యక్తి ఒంటరితనము, వేదన, శ్రమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ప్రభు తన దూతను పంపించి యెహోవా దూత వల్లే వచ్చి పిల్లరా మరలా గొప్ప ఆదరణ ఇచ్చాడు ఏలియాకి. గాయపరచువాడు, గాయములు కట్టువాడు ఆయనే. కొన్నిసార్లు విడిచిపెడుతున్నట్టుగా ఉంటుంది మనకి, విడిచిపెడతాడు కొన్నిసార్లు. అప్పుడు మనకి నేర్పిస్తాడు అనేక విశ్వాసం అంటే ఏంటో. ఆయన నీతో ఉన్నాడో లేదో ఒక్కసారి ఆ చిన్న జర్కంటారు కదా, అలా ఒక్కసారి ఒక క్షణంలో, ఆ ఒక్క క్షణమైన వాళ్ళు విడిచిపెడితే ఏమైపోతుందో మనకు తెలియదు, కానీ ఆ ఒక్క క్షణంలో ప్రభు మనల్ని పట్టుకుంటాడు, చేయబట్టుకుంటాడు. అందుకే వాక్యం ఏంటి? ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలము. గాయాలు వచ్చాయా, గాయాలు పడ్డావని భయపడద్దు. శ్రమంలోకి వెళ్ళిపోయావా, భయపడద్దు. నిందలో ఉన్నావా, భయపడదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే, భయపడదు. వరీ నాట్ ఫర్ ఎనీథింగ్, దేనికి భయపడదు. ఈజ్ విత్ యూ, ఈజ్ విత్ యూ. గాయాలైనా ఆయన నాతో ఉంటే చాలు, శ్రమలైనా ఆయన నాతో ఉంటే చాలు. ఎలాంటి బాధ అండి షద్రకు, మేషకు, అబేద్నెగోలకి. దే వర్ థ్రోన్ ఇంటు ద ఫైర్. లిటరల్లీ ఫైర్ లోకి త్రోసివేయబడ్డారు ముగ్గురు. యునో, ప్రైజ్ ద లార్డ్, గాడ్ వాస్ విత్ దెమ్ లైక్ ఎ ఫోర్త్ మ్యాన్ ఇన్ దట్ ఫైర్. ఆ అగ్నిలో 4వ వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన రాగానే అగ్ని జ్వాలలు ఏసీ, సెంట్రల్ ఏసీ లాగా మారింది. దానియేలు సింహాల మూలకి తులసిప్పుడు ఎంత గాయం హృదయం. ప్రభా ఏంటిది? నేను దినానికి 3 ప్రార్థన చేయడమా, ప్రార్థన చేసినందుకు నన్ను సింహాల మూలలో వేయటమా, ఏంటి ప్రభా ఇది? వాట్ ఈస్ దిస్? ఆ ఇన్సిడెంట్తో దానియేలు లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. డానియేల్ గ్రాఫ్ పెరిగిపోయింది. వై నాట్?
డోంట్ వరీ. ఆ దెబ్బతో దానియేలునట రాజుగారు హెచ్చించారటండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములను సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించేవాడును రక్షించేవాడును ఉండి పరమందు భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకరములు చేయవాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానిని రక్షించినని వ్రాయించినట. ఒక శిలాపలకం మీద రాయించినట్టు బుక్లో ఈ దానియేలు దర్యావేష ప్రభుత్వ కాలముందు పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలముందు వర్ధిల్లెను. ఏమయ్యేట? ప్రాస్పర్డ్. గాయము, వూండ్, టెంప్టేషన్, శోధన, డిస్ట్రెస్, శ్రమ, వూండ్, గాయాలు, షేమ్, నిందలు, ఇవన్నీ నీకు వచ్చిన భయపడదు. అవన్నీ నీ ఆశీర్వాదాలతో వస్తున్నాయి. నీ గ్రాఫ్ని మార్చడానికి, నీ ప్రొఫైల్ మార్చడానికి, నీ లెవెల్ మార్చడానికి, నీ ఉన్నత స్థితికి ఎక్కించి నువ్వు వర్ధిల్లడానికి, ఆస్వాదించబడడానికి అవి కారణముగా ఉంటాయి. కాబట్టి నా పిల్లల ఆయనే గాయపరచును, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి, కట్టి స్వస్థపరుస్తాయి. మరి అవద్దు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఖచ్చితంగా హీల్ యువర్ వర్డ్స్. ఐ ప్రే. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, గాయాలతో, శ్రమలలో, ఇబ్బందుల్లో, నిందలో నలిగిపోతున్నాను అనుకుంటున్నాను. God is about to heal all your wounds. He is going to bind your wounds. నీ గాయములు కట్టబోతున్నాడు ఆయన. నిన్ను ముట్టి నేను స్వస్థపరిచి బాగు చేయబోతున్నాడు. వరీ నాట్. ఆయన చేతులే గాయపరుస్తాయి, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. ఎంత మంచి దేవుడు. ఈ రెండింటికి మధ్యలో నిన్ను బలపరుస్తాడు ఆయన. ఈ రెండింటి మధ్యలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప పెర్సెవరెన్స్ ఇస్తాడు. తట్టుకునే శక్తిని నీకు ఇస్తాడు, రూపిస్తాడు. దయగల దేవుడు, కనికరంగల దేవుడు, చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధులని పరిశుద్ధ నామానికి కొట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధులు నిత్యం కొనియాడపడుచున్నా దేవా. పరిశుద్ధులను ప్రభా తండ్రి, అవే దూతలతో కొనియాడపడుచున్న మా యేసయ్య, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నామయ్యా. స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా తండ్రి. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తం ప్రోక్షిస్తున్నాయా, చెడ్డ బిడ్డ మీద వేసి రక్తం ప్రోక్షిస్తున్నాయా. ఏ దుష్కం చంటి బిడ్డ పడకుండా చేయండి అయ్యా, ఏ దుష్కం చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలాగే మన బిడ్డల హృదయాలు తాకండి అయ్యా, పశ్చాత్తాప జీవితం నింపండి తండ్రి. ఎవరి బిడ్డలు తీరి చెప్తాం అర్థం శుద్ధి చేసుకుంటాం నాయన, నీ వాక్యం చేత కదా ప్రభా. పశ్చాత్తాప జీవితం ఎవరి బిడ్డలు నింపమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభు. బంధువులు, స్నేహితులు దర్శించండి, వాళ్ళ హృదయాలు తాకండి. బంధువులు, స్నేహితులు మీరు మాట్లాడండి ప్రభా. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, నిన్ను మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడి వరకు కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించాలి, గృహాలు కూడా దీవించుకున్నాడు ప్రభా. నేను ఏ హోషువలే మేము బయట వారు ఎవరు సేవిస్తామని అట్లా తండ్రి. ఏ హోషువలే మేము బయట వారు ఎవరు సేవించే కృపణ ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందరు బడి స్థుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభా. నేను కొనియాడుతున్నాను, ఎన్నికన పరుస్తున్నారు ప్రభా. నీకు వందనాలయ్యా ప్రభా. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచి కృప దాయిచ్చామని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మనం బ్రతికిస్తుంది. ఇది కేవలం నీ కృపే తండ్రి.
వేడుకుంటున్నాను ప్రభావ. లైవ్లో ప్రతి హృదయాన్ని తాక ప్రతి కుటుంబం దర్శించి నీ దాసులు వాడుకున్నాం ప్రభావ. లైవ్లో ఎవరిని విడిచిపెట్టద్దయా. ప్రతి కుటుంబం దర్శించి దాసులు మాట్లాడి పొందడానికి తగ్గిసంగా ఆయన గాయాలు చేయవాడు నీవే, గాయాలు కట్టువాడు నీవే ప్రభావ. నీకు వదనాలు. ఆ ఓటు సహనము నీ బిడ్డలకు దయచేస్తున్న దేవా నీకు వదనాలు ప్రభావ. నీ ప్రేమ చేత ప్రభావ మా సమస్య నుంచి విడిపించగల దేవుడు తండ్రి. కేవలం నీ ప్రేమేనాయన నీకు వదనాలు. ఎవరైనా నరిగినటువంటి సంపన్నుకు స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగులు బట్టి ఆర్థిక నలిపి సంస్థలు దయచేయండి. నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభావ. నీకు వందనాలు. ప్రాంతాలు పట్టణ గ్రామాలు తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేస్తున్న శాంతి సమాధానం తెలుపుకోవడం సన్నిధి వెలుగు ప్రకాశించిన ప్రభావ. నీ వెలుగు సన్నిధితో నింపుకొని అడుగుతున్నాను ప్రభావ. ఆయన మరి ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి యేసయ్య ఈ సెప్టెంబర్ నెలలో ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తున్నావు కనిపించే ప్రభు దయచేయండి. సెప్టెంబర్ అంతా ప్రభా నీ ఆత్మ అభ్యర్థించినందుకు మీకు వందనాలు. నీ నామాన్ని హెచ్చిస్తున్నావు గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. దయగల దేవ ప్రేమ భేద బిడ్డలు జ్ఞాపకం చేసుకుని భేద బిడ్డల పట్ల ప్రభా నీ కనికరం చూపించి నీ దయ కనికరం జాలి చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. నీ నామాన్ని హెచ్చిస్తున్న నామాన్ని గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ప్రతి చీకటిసిన ప్రతి దురాత్మను బంధిస్తున్న సాతాను కడిన గోడలను మీరు కోల్చుండయా. ప్రతి శత్రువులు లయపరచబడి ప్రతి చీకటిసిన బంధువులు ప్రతి దురాత్మ శత్రువులు బంధిస్తున్నానయ్యా. సాతాను కడిన గోడలను మీరు కోల్చుండయా. ప్రతి శత్రువులు లయపరచబడి మీ నామాన్ని కనపరచు మీ నామాన్ని ఇచ్చేస్తూ అయ్యా గంతతో మీరు ఒక్కరే పొందుకో మీ నామాన్ని ఇచ్చేస్తే ప్రార్థన మీరు సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణముక్తుడైన యేసు ప్రభువు ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సాహసం, ప్రియ తండ్రి యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇప్పుడు మనందరికీ అనుగ్రహించమనుగా. షలోమ్. ప్రైజ్ లార్డ్. వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.